మెటా వాట్సాప్ గోప్యత అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. భారతీయుల డేటా విషయంలో ఏమాత్రం రాజీ పడేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2021లో వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. భారతదేశ చట్టాలను తప్పకుండా పాటించాలి, లేదంటే భారత్ను వదిలి వెళ్లాల్సిందే అని మెటాకు స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. వాణిజ్య ప్రయోజనాల కోసం వాట్సాప్ వినియోగదారుల డేటాను మెటాతో పంచుకుంటోందని కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన సిజేఐ, చదువుకున్న వారికే అర్థం కాని ప్రైవసీ పాలసీలను పేద నిరక్షరాస్య ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నించారు. తాను ఒకసారి వాట్సాప్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అందుకున్న వెంటనే సంబంధిత ప్రకటనలు ఫోన్లో కనిపించాయని ఉదాహరణగా చెప్పారు. వ్యక్తిగత సమాచార భద్రత, డిజిటల్ స్వేచ్ఛ, వ్యాపార బాధ్యతలు, ఈ మూడింటి మధ్య సమతౌల్యం అవసరమని కోర్టు అభిప్రాయపడింది. దేశ గోప్యతతో ఆడుకునే ప్రయత్నాలకు ఇక చట్టపరమైన అడ్డుకట్ట తప్పదన్న సంకేతాన్ని ఈ వ్యాఖ్యలు స్పష్టంగా చెప్తున్నాయి.